ఎర్ర కిరీటం ధరించి ప్రజలందరినీ పాలిస్తున్న మన భట్టు మహారాజుకి ఈరోజు స్నానం చేపించి షికార్కి తీసుకెళ్దాం. ఇంకా బట్టుగాడికి స్నానం చేయించడం అయితే స్టార్ట్ చేశాను. ఈ సమ్మర్ ఎఫెక్ట్కి కింద గుడ్లు పగిలి కింద పడితే అవి డైరెక్ట్ ఆమ్లెట్ అయిపోతున్నాయి, అంత వేడిగా ఉంది. సో నేను వాటర్ వేడి చేయకుండానే వేడిగా వస్తున్నాయి వాటర్, ఆ వేడి నీళ్ళతోనే బట్టుగాడికి స్నానం చేపిస్తున్నాను. డాగ్ షాంపూ కోడికి. అద్భుతం, ఫంటాస్టిక్. Now it's time to rinse the cock, rinse the rooster, rinse the grandmaster. Buttu. ఇంకా మీ ఇంట్లో పిల్లాడికైనా మా ఇంట్లో పిల్లాడికైనా స్నానం చేపించాక ఏం చేస్తాం? తుడుస్తాం. నేను అదే చేస్తున్నా. అయితే మన బట్టుగాడికి ఓన్లీ తుడిస్తే సరిపోదు, ఎందుకంటే వాడు ఎక్కువసేపు తడిగుంటే వాడికి ఫీవర్ వస్తుంది కాబట్టి వాడికి హెయిర్ డ్రైయర్ కూడా పెట్టాలి. ఈ హెయిర్ డ్రైయర్ కొన్నప్పటి నుంచి మా ఇంట్లో మనుషుల కంటే దీన్ని జంతువులకే ఎక్కువ వాడుతున్నా. ఆబ్వియస్గా ఇంట్లో మనుషుల కంటే జంతువులే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. అరే వీడి గోర్లు వేసుకొని గీకి పాడు దబ్బుతున్నాడు. ఇప్పటిదాకా కట్ చేయలేదు, చూడండి అట్లా పెరిగిపోయాయి గోర్లు. సో గాయస్, మనోడికి లైఫ్లో ఫస్ట్ టైం గోర్లు కట్ చేయబోతున్నా. ఇలాంటి టైంలో సర్కిల్ అవసరమా? సో స్పెట్స్ పక్కన పెట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేద్దాం. అయితే చూడండి గోర్లల్లో ఇదిగండి, ఇక్కడ దగ్గర నుంచి చూస్తే ఈ పింక్ పార్ట్ ఉందా, ఇదంతా కూడా దానికి బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఇది కట్ చేయకూడదు, ఓన్లీ పైన పార్ట్ వరకు కట్ చేస్తే ఏం కాదు, కానీ ఇది కట్ చేయకూడదు అనమాట. అదొక్కటి. అసలు నేను ఏమి అంత పర్ఫెక్ట్ కాదు ఈ పనుల్లో. సో ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేస్తున్నా. చాలే అత్తే. అసలు భయం అంటేనే తెలియదు బట్టుగాడికి. ఇక్కడ గోర్లు కట్ చేసి ఏదేదో చేస్తున్నాం, స్నానం చేయించాం, అసలు కదులుతున్నాడా? భయమే తెలియదు బట్టు బాయ్కి, ఓన్లీ బై పెట్టడం మాత్రమే తెలుసు. సో గాయ్స్ చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం. ఇదంతా బట్టుగాడి గోర్లతో నిండిపోయిందనమాట. అసలు బాల్కనీలోనో బాత్రూంలోనో కట్ చేయాల్సింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఊడ్చేసి బట్టుగాడిని బయటికి తీసుకెళ్దాం. లెట్స్ గో. వర్షం పడేలాగుంది. సో వర్షం కార్ బట్టు అద్దిరిపోద్ది కాంబో. లెట్స్ గో. ఇది ఊడ్చారా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. సో గాయ్స్ ఇప్పుడు తీసుకెళ్తాము, నిన్ను తీసుకెళ్తాము. అవ్వ ఆనందం చూసారా కొండబాబుది అన్న అర్థమవుతాయి అనమాట. సో ఇప్పుడు కారులో బయటకు వెళ్తాం అనగానే మనోడు ఆనందం చూసారా? ఇక్కడదా కొత్త పెళ్లి కొడుకులాగా మురిసిపోతున్నాడు. అండ్ మన బట్టుగాడు కూడా బెడ్ మీద రాజాబాబు రిలాక్స్ అవుతున్నాడు. చూడండి బెడ్ మీద మంచిగా రిలాక్స్ అవుతున్నాడు అనమాట, ఇప్పుడే స్నానం చేసి. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కారులో షికార్కి తీసుకెళ్దాం. లెట్స్ గో మై ఆక్వా ఫ్యామిలీ. స్నూఫ్ పద. లెట్స్ గో. సో గాయ్స్ పిచ్చగా వర్షం పడుతుంది. చూడండి స్నూఫీ గాడు ఎంచక్క కూర్చొని వర్షంలో ఎంజాయ్ చేస్తున్నారో. బట్టుబాబు కూడా చూడండి ఎంత చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తుందో వర్షంలో.
అసలుకైతే ఇలాంటి టైంలో మూసుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్. కానీ మనది ధూళిపేట కదా. చూపి, మనది ధూళిపేట కదమ్మా. చూపి చూపి చూపి, మనది ధూళిపేట కదా. గాయ్స్ చూసారా ఎట్లా వస్తుందో గాలి, మామూలు లేదనమాట. తుఫాన్ ఏంటో తెలియదు కానీ లోపల ఒక ఎక్సైట్మెంట్ ఇదంతా చూస్తుంటే. బాబా మామూలు గాలి రావట్లేదు అనమాట. మా ఈ ట్రాఫిక్ ఏందిరా నాయన, ప్రశాంతంగా తిరుగుదామని వస్తే అసలు ఈ హైదరాబాద్ ట్రాఫిక్ ఉంటుంది, మైండ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. గంట సేపు అయింది నేను ఇంకా ఇక్కడే ఉన్నా. మళ్ళా వీళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేద్దామని ఉన్న యూటర్న్ తీసేసి ఇంకా దూరం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నా నేను గంట సేపటి నుంచి, అక్కడెక్కడికో వెళ్ళి యూటర్న్ కొట్టేసి వచ్చా. ఓ మై గాడ్. గాయ్స్ చూసారా, పిహన్స్ ఉన్నాయి అక్కడ, పికాక్స్ 3 ఉన్నాయి, మంచిగా 3-4 ఉన్నాయి. సో గాయ్స్ మాస్క్ వేద్దాం రౌడీ గడికి. గేస్కా ఇంట్లో మాత్రమే వీడు కామ్ అనమాట, బయటకు వస్తే పెద్ద రౌడీ నా కొడుకుడు. సో చలో ఇప్పుడు వెళ్దాం. ఆగవే సై, నన్ను టెన్షన్ పెట్టమాక, అర్థమైందా? కెమెరామ్యాన్ ఫస్ట్ దిగును. ఓకే ఆరామ్సే. వావ్, వెదర్ అయితే అదిరిపోయింది అనమాట. సూపర్ ఉంది వెదర్. సో बट्टू भाई तुम भी आ जाओ बाहर, अपन चिल करेंगे. బట్టు భాయ్, ఆహా ఒక్క వర్షానికి చూడండి కార్ ఎట్లా అయిపోయిందో, పాత కార్ లాగా. బట్టు దా. బాబా ఎన్ని పికాక్స్ ఇక్కడ రా అన్న అరుస్తున్నాయి. బాబా అక్కడ చూడండి, పికాక్ సామ్రాజ్యమే ఉంది. నా వాయిస్ ఎట్లా వస్తుందో కూడా నాకు తెలియదు, గాలి అయితే అంతగానం వస్తుంది అనమాట. నైస్, సూపర్, దాట్స్ సంథింగ్ రియలీ అమేజింగ్. అండ్ బట్టుగాడు అస్సలు బయటికి రావట్లేదు. చలో బట్టుగాడిని బయటకు తీద్దాం. లైట్గా పిడుగులు కూడా పడుతున్నాయి. సో ఇదిగోండి బట్టుగాడిని కూడా బయట పెట్టాం. వీడు అంతా నడిచే కోడి కాదు, ఎక్కడ పెడితే అక్కడే ఉంటాడు అనమాట. సో ఇప్పుడు కొంచెం అక్కడ దాకా వెళ్దాం. బట్టు దా, బట్టు బట్టు. సో గాయస్ ఇక్కడ లొకేషన్ అదిరిపోయింది. సో ఇక్కడ బట్టు ఇంకా స్నూఫీతో కొన్ని ఫొటోస్ దిగుదామని అనుకుంటున్నా. స్నూఫ్గా అరే పిల్లకాయలు ఉన్నారా, పిల్లకాయలు ఉంటే మస్తు డేంజర్. పులి ఉన్నా ఏం కాదు కానీ పిల్లకాయలు ఉంటేనే నాకు మొత్తం గుండెల్లో గుబులు అంటూ ఉంటుంది. వాళ్ళు స్నూఫీ దగ్గరికి వచ్చేస్తారు, ఏదేదో చేస్తారు. ఓ మై గాడ్, పిల్లకాయలు హే. ఓకే ఈ స్పాట్ బాగుంది. అక్కడే పికాక్స్ ఉన్నాయి. నువ్వేంట్రా తీస్తున్నావా వీడియో? అక్కడే పికాక్స్ ఉన్నాయి. ఓకే సో చలో, ఇక్కడ ఈ రాయి బాగుంది చూడండి, సింహాసనం లాగుంది. సో ఇప్పుడు ఈ సింహాసనం మీద కూర్చొని ఫొటోస్ దిగుదాం. కొన్ని ఫొటోస్ దిగి అప్లోడ్ చేస్తా, కానీ కెమెరామ్యాన్ ఎట్లా తీస్తాడో తెలియదు. మళ్ళీ ఫొటోస్ చూద్దాం. గైస్ కెమెరామెన్ తీసిన ఫొటోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రఘురామ్ రాజా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో కొట్టి పెట్టుకోండి అండ్ ఫొటోస్ చూసి ఎంజాయ్ చేయండి. పదండి ఆ డైరెక్షన్లో వెళ్దాం, ఇంకా పైకి వెళ్దాం, ఏముందో చూద్దాం. అప్పుడప్పుడు ఇట్లా స్నూఫీని బట్టుని తిప్పుతూ ఉంటే వాటికి కూడా మజా వస్తూ ఉంటుంది. బట్టుగా నడవడు కాబట్టి వాడిని వెతుక్కొనే తిప్పుతున్నాను అనమాట. స్నూఫీ గడైతే ఫుల్ ఎంజాయ్ అనమాట బిహెచ్ఎల్కి రాగానే. ఓ మై గాడ్, అక్కడ చూడండి హాంటెడ్ హౌస్లు ఉన్నాయి కొన్ని. ఇక్కడ చూస్తే ఒక హాంటెడ్ హౌస్ ఉంది. ఇక్కడ పూర్వం ఒక 60 years ఓల్డ్ మ్యాన్ ఉండేవాళ్ళంట. ఆయన న్యాచురల్గా సో రండి. సో అప్పటి నుంచి ఈ ప్లేస్ని చాలా భయంకరమైన ప్లేస్ లాగా చూస్తున్నారు. సో పిల్లలు ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ నుంచి కొంచెం దూరంగా నడవండి. మినిమం 30 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సో రండి. ఓకే, స్నూఫీకి ఎవరిదో స్మెల్ వస్తుంది ఇక్కడ. స్నూఫీ ఈజీగా దెయ్యాలని కూడా కనిపెట్టేస్తుంది అనమాట. ఇక్కడ దెయ్యాలు ఎక్కడైనా ఉన్నాయా లేదా అని చెప్పి మేము చూస్తున్నాం. హాంటెడ్
హాంటెడ్ హౌస్ వీడియో చేద్దామారా, ఫుల్ వ్యూస్ వస్తాయి. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మన ముందున్న చెట్టు అదొకటే మెరుస్తుంది, అంటే ఆ చెట్టు కిందే. నా నోటితో నేను చెప్పలేను. చూసారా పక్షులు, ఆ చెట్టు గురించి మాట్లాడంగానే ప్రకృతి స్తంభిస్తుంది గాయస్, ఆ చెట్టు గురించి మాట్లాడంగానే. స్నూఫ్ దా, ఇప్పుడు మనం కొండ దిగుదాం కూడా, పద. ఓ మై గాడ్ స్నూఫీ, ఇక్కడ చూడండి గాయస్, రేడియేటర్ ఉంది ఇక్కడ. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఓకే, సో ఇక్కడ మనం రోడ్కి వచ్చాం. సో ఫైనల్గా మనం రోడ్ని అయితే కనుగొన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 2 మైళ్ళు నడుచుకుంటూ వెళ్తే మనం మన ఇంటిని చేరుకోవచ్చు. ఓ మై గాడ్, అక్కడ రాక్షసి పిల్లకాయలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓ మై గాడ్, రాక్షసి పిల్లకాయలు, ఇటే వద్దామని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు స్నూఫీ వాళ్ళ మీద ఎలా అరుస్తుందో మీరే చూడండి. ఎందుకు, ఏం కాదు. సో గాయస్ ఇప్పుడు చూడండి, మీరు రెడీగా ఉండండి. రాకాసి పిల్లలు రాగానే స్నూఫీ ఎలా వాళ్ళ మీదకి అరుస్తుందో. వాళ్ళకి రావడానికి ధైర్యం సరిపోవట్లేదు, కానీ వద్దామని అనుకుంటున్నారు. అన్న కొంచెం ముందుకెళ్తారా అంటున్నాడు. ఆల్ రైట్ పిల్లలు ఆల్రెడీ భయపడుతున్నారు. ఈ కాలంలో పిల్లలు చాలా సాఫ్ట్గా ఉన్నారనమాట. నేనైతే చిన్నప్పుడు స్నూఫీ లాంటి కుక్కుంటే మినిమం 3 సార్లు కరిపించుకునేవాడిని దాన్ని కెలికి. ఓకే, సో పక్కకు వచ్చాం. ఇంకా స్నూఫ్ పిల్లకాయలు ఏమనకు కానీ. అరే కెమెరాకి హాయ్ చెప్పండి. అవును, హాయ్ గుర్తుపట్టారు. 6లో పెట్టరా. ఇది తెలుసా? అరే ఏం చేయదు, నువ్వు భయపడితేనే చేస్తుంది, భయపడకపోతే ఏం చేయదు. ఏది ఇష్టం రా ఇంట్లో? మా ఇంట్లో ఏ పెట్టి ఇష్టం? బట్టు ఇష్టమా? పట్టుకో, బట్టుతో ఫోటో దిగుతావా? వెళ్ళి ఎత్తుకపోదాన్ని. నేను పట్టుకొని ఉంటా, వెళ్ళి ఎత్తుకోబో. వెళ్ళి ఎత్తుకోబో. అరే ఏం భయపడకరా బాబు, పట్టుకున్నా దాన్ని చూపి. ఎత్తుకో, ఏమన్నది బట్టు, ఏమన్నదు. ఏమన్నదు వస్తుంది వీడియో, ఇంటికెళ్ళకి చూడు. పెట్టి స్నూఫీ గాడు బట్టుగాడిని ఎక్కడ కిడ్నాప్ చేస్తున్నాడు అని చెప్పి పట్టేసుకొని. థ్యాంక్ యూ. ఏ క్లాస్ నువ్వు? ఓకే, సో గైస్ పిల్లకాయల్లో ఒక పిల్లకాయ మనం ఎవరో తెలిసిన పిల్లకాయ, ఇంకో పిల్లకాయ బైక్ నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో గాయస్ ఇదిగోండి యూకలిప్టస్ చెట్టు ఇది. దీని గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పాలా, ఇది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది మార్నింగ్, నైట్ ఆక్సిజన్. కాదా మరి? నైట్ కార్బన్ డైఆక్సైడ్. ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది రా నైట్. ఏమో దీని గురించి మీరే చెప్పండి. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడెలా తయారవుతాడు? సో చలో ఫైనల్గా చాలా ట్రావెల్ చేశాక మనం మన కార్ దగ్గరికి వచ్చేసాం. సో ఇప్పుడు స్నూఫీ గాడిని ఎక్కిద్దాం. చలో స్నూఫీ ఎక్కు, నీకు వాటర్ కాదు కొబ్బరి బొండం తాగిపిస్తా. సో ఎక్కు స్నూఫ్, ఎక్కు. సో స్నూఫీ గారు సేఫ్గా ఎక్కేశాడు. సో బట్టు ఇట్స్ యువర్ టర్న్ నౌ, ఇట్స్ యువర్ టర్న్. సో బట్టుగాడు కూడా ఎక్కేశాడు. సో చాలా మనం కూడా వెళ్ళిపోదాం.
చుట్టూ ప్లేస్ చూసారా, గాలి శబ్దం తప్ప ఏది రావట్లేదు. ఇదిగోండి సబ్స్క్రైబర్స్ కేమ్. హాయ్, చేస్తా. చూస్తారా మీరు అందరు బట్టు ఫ్యాన్సా? స్నూఫీ ఇష్టంలే? స్నూఫీ ఇష్టంలే? ఇప్పుడే వచ్చిన. సరే బాయ్ 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 బాయ్. సో guys, subscribers అనమాట, ఆర్ లిల్ సబ్స్క్రైబర్స్ నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో గాయస్, ఫైనల్లీ వీఆర్ అవే టు ఆ లిటిల్ జూ. స్నూఫీ గాడిని తిప్పేసాం, బట్టుగాడిని తిప్పేసాం, బట్టుగాడికి అయితే స్నానం, గోర్లు కట్ చేసేసాం. నాకైతే ఫుల్ మజా వచ్చిందనమాట బయట అట్లా తిరిగినందుకు వాటితో. సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి పెట్ లవర్స్, యానిమల్ లవర్స్కి అందరికీ వీడియోని షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.